वतन की आवाज़ में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद में साई कार्तिक नामी शख्स के कत्ल की वारदात पेश आई। बताया जाता है कि कत्ल की वजह पैसे के लेन देन का मामला है। तफसीलात के बावजूद साई कार्तिक ने अपने दोस्त सिद्धार्थ रेड्डी से 8 लाख रुपए उधार लिए थे और रकम वापस करने में ताखीर कर रहा था और पैसे मांगने पर धमकियां भी दे रहा था। तीनों दोस्त एक मुकाम पर जमा हुए और मैनोशी के बाद मदहोश हो गए। आपस में दरमियान में नशे की हालत में झगड़ने लगे। सिद्धार्थ ने अकेले ही साई कार्तिक पर हमला करते हुए कत्ल कर दिया। साई कार्तिक वरंगल का रहने वाला है, जबकि सिद्धार्थ रेड्डी पुलिवेंदुलु से ताल्लुक रखता है। साई कार्तिक, जो अब फिलहाल बुधवेल में रह रहा था, इसके कत्ल की इत्तला मिलने पर राजनगर पुलिस मौके वारदात पर पहुंच गई और एक केस दर्ज करते हुए तहकीकात शुरू कर दी और खाती की तलाश हुई। आइए देखते हैं इस सिलसिले में हमारे नुमाइंदे सैयद जाकिर की ये रिपोर्ट। మార్నింగ్ అరౌండ్ 1:30 టైంలో బుద్వేల్లో ఒక రూమ్లో ఒక వ్యక్తి చంపబడి ఉన్నాడని తెలియక మనం రాజనగర్ పోలీస్ నుంచి మనం వెళ్ళి ఎంక్వైరీ చేయగా చనిపోయిన వ్యక్తి సాయి కార్తిక్ 29 ఇయర్స్ బీటెక్ అతను చదివినాడు. తర్వాత ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. అది కూడా గోలీ సోడా బిజినెస్ స్టార్ట్ చేసినారు. దాంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే దీంట్లో అక్యూజ్డ్ ఉన్నాడో సిద్ధు రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. 4 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్గా ఉండే ఈ సిద్ధురెడ్డి ఫస్ట్ వైఫ్ విడిపోవడానికి కారణము ఈ సాయి కార్తిక్ మరియు అతని స్నేహితులని, అదేవిధంగా ఈ బిజినెస్లో ఇది ఒక 6 లక్షలు సిద్ధురెడ్డి ఇవ్వగా ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని కక్ష పెంచుకొని రాత్రి వీళ్ళు ప్లాన్ ప్రకారం, సిద్ధారెడ్డి ప్లాన్ ప్రకారం మందు తెప్పించి ఇద్దరికి తాపిస్తూ, తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా మందు తెప్పించి అంటే తాపించిన తర్వాత మత్తులో అక్కడే ఉన్నటువంటి ఆ రూమ్లో ఉన్నటువంటి సిలిండర్తో, అదేవిధంగా కూరగాయలు కట్ చేసి కత్తితో పొడిచి ఈ సాయి కార్తిక్ని చంపడం జరిగింది. తనని వెంటనే మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ అయినటువంటి నవీన్ని కూడా చంపాలనే ప్రయత్నం చేస్తున్నా పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తన్ని పట్టుకొని పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మన సిద్ధారెడ్డిని తన్ని మన కస్టడీలో ఉన్నాడు. తను అరెస్ట్ చూపించి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందు గురించి చంపాలనుకుంటు సార్? దాంట్లో ఒకటి ఫైనాన్షియల్ డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదని ఒకటి కక్ష, అదేవిధంగా తన ఫస్ట్ భార్య తన నుంచి విడిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పేసి కోపం పెంచుకొని చంపడం జరిగింది. वतन की आवाज़ को लाइक, शेयर, सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपनी कीमती राय देना ना भूलें। आइए देखते हैं आपकी और हमारी आवाज़, वतन की आवाज़।